సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం గత ప్రభుత్వ వైఫల్యమేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్లకు రావాల్సిన 19 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ను ఇప్పిస్తానని కొంతమంది బీఆర్ఎస్ సర్పంచ్లను సన్మానానికి వెళ్లొద్దని ఓ నాయకుడు ఆదేశించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గీసుగొండ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోల్ సన్మాన కార్యక్రమం ఎంపీపీ భీమగాని సౌజన్య అధ్యక్షతన జరిగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్లను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరేశం, తహసీల్దార్ రియాజుద్దీన్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి గ్రామ అభివృద్ధికి నిధులు పెట్టామన్నారు. ఇప్పటి వరకు బిల్స్ రాలేదని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సన్మాన కార్యక్రమంలో కొంతమంది మహిళా సర్పంచ్లు భాగోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. 24 కోట్ల 60 లక్షలు 24 కోట్ల 60 లక్షలు ప్లీజ్. ఎందుకంటే సర్పంచులు చూస్తే నిజంగా నాకు పాపం అనిపిస్తుంది. 24 కోట్ల 60 లక్షలు 21 మంది సర్పంచులు వివిధ రూపాలలో సర్పంచులు 10 కోట్ల పైన ఉన్నాయి. మిగిలిన కాంట్రాక్టర్లకు ఏదైతే టెండర్ పిలిచి అవి చేసిన బాబు అవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మండలంలో ఈ పనులు పూర్తి కావాలి అని అంటే, లేకుంటే ఉన్న పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని అంటే నేను దగ్గర 24 కోట్లు ఖర్చు పెట్టాను. మరి నేను ఇక చేసే ఎమ్మెల్యేకి ఏముంటుంది? పోయిన ఎమ్మెల్యే గారు చేసింది, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే మా మొత్తం 5 సంవత్సరాలు సరిపెట్టున్నది. నేను మొన్న ఈ మనకొండకు వచ్చాను. అది పొంగిన వాళ్ళు నా ఎంబడి తీసుకుపోయాను. సార్ మాకు ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, మాకు అటు శ్మశాన వాటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, అక్కడ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది అని చూపించాను. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మహిళా సోదరి మళ్ళీ కమ్యూనిటీ హాల్ ఉన్నది, అసంపూర్తిగా ఉన్నది, కరెంట్ లేదు. 20 లక్షల రూపాయలు వాళ్ళు మా గ్రామానికి పెట్టుబడి పెట్టి ఉన్నాం. అంటే ఈ మేమంటే ఎంతో కొంత అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పరపతి మీద పెట్టి చేయడం జరిగింది. మరి కొంతమంది అయితే వడ్డీ ఉన్న బంగారాలను కూడా అమ్ముకుని చేయడం జరిగింది. సార్ దయచేసి పెద్ద మనసు చేసుకుని మాకు మా బిల్లులు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి వాస్తవంగా మరి ప్రజలతో మాకున్న సత్ సంబంధాలను మరి రేపటితోని మాకు విడిపోతున్నది కూడా చాలా బాధగా ఉంది. అంటే విడిపోతున్నామంటే అధికారికంగా విడిపోతా ఉన్నాం, కానీ ప్రజలతో ఎప్పటికీ మాకు సత్సంబంధాలు ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే గ్రామ ప్రజలతోని మేము ఒక చేసే యాక్టివిటీస్